యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 12వ భాగం చివరిలో ఉన్నాం. ఇక కొన్ని వారాల్లో అది అయిపోతుంది. ప్రస్తుతం కథాంశం ఎక్కడుందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1956 మొదట్లో ఉన్నాం. మనం జనవరి నెలలో ఉన్నాం. బాబా సతారాలో మకా ఉంటూ ఉన్నారు కొద్ది రోజులుగా. అక్కడికి పూనాకు చెందినటువంటి అతిరథ మహారథులైనటువంటి ప్రేమికులు ఎవరు, మనకి మధుసూదన్, ప్రతాప్ అహేర్, తాడే, వీళ్ళందరూ బాబా దగ్గరికి వెళ్ళి కనీసం పూనా నగరంలో ఒక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయమని ప్రాధేయపడ్డారు. జనవరి 14 సంక్రాంతి రోజు. ఆ రోజున బాబా పూనా నగరంలో దర్శనం ఇచ్చారు. ఆ ముచ్చట్లన్నీ పోయిన వారం మనం చదువుకున్నాం. సుమారు 20,000 మంది ఉదయం 8 గంటల లగాయితూ సాయంత్రం 6 గంటల వరకు ఆయన దర్శన భాగ్యాన్ని పొందారు. వాళ్ళు ఆ ముచ్చట్లన్నీ మనం పోయిన వారం చదువుకున్నాం. ఇక సాయంత్రం టైం అయిపోతుందని మిగిలిన ప్రసాదం గుట్టలను తన చేతితో తాకి తర్వాత వచ్చిన వాళ్ళకి పంచమన్నారు. రాత్రి 9 వరకు వస్తూనే ఉన్నారట ఈ ప్రసాదం తీసుకోవడానికి. అదంతా కార్యక్రమాన్ని ముగించుకొని బాబా తిరిగి సతారా చేరుకున్నారు. ఆ తర్వాత బాబా ఏం చెప్పారంటే 1956 ఫిబ్రవరి నుంచి ఒక ఏడాది పాటు నేను ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాను. ఏకాంతవాసంలో ఉంటాను ఎక్కువగా. ఈలోగా కొంతమందికి వాగ్దానం చేసిన ప్రజా దర్శనాలను నేను ముగిస్తాను అని చెప్పారు బాబా. సతారాకి 15 మైళ్ళ దూరంలో ఒక బాబా ప్రేమికుడు మనం చదువుకున్నాం, మౌనీ బువ్వ. అతను ఎప్పుడు మౌనంలో ఉండేవాడు. గతంలో చదువుకున్నాం మనం. ఒకసారి బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోజు నువ్వు మాట్లాడే అన్నారు. బాబా ఆదేశానుసారం మాట్లాడేశాడు. ఆయన ఏం చెబితే అదే ఆధ్యాత్మికం, మనం అనుకున్నది ఆధ్యాత్మికం కాదు. అతడు బాబా ప్రేమికుడు. ఇక్కడికి సతారాకి 15 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు కుంట. ఆ గ్రామంలో 2,000 మంది జనాభా. ప్రతివాడికి బాబాని పరిచయం చేశాడు. 2,000 మందికి కూడా. అదొక చిన్న గ్రామం. అది ఒక నదీ తీరంలో ఉంటుంది. పెద్ద రోడ్డు నుంచి 3 మైళ్ళు నడుచుకుంటూ మట్టి బాటలో వెళితే గాని ఆ గ్రామం రాదు. అటువంటి గ్రామంలో అతను వచ్చాడు. బాబా, ఆ 2,000 మందికి నీ గురించి తెలుసు, కానీ ఒక్కడు కూడా గతంలో నిన్ను చూసి ఎరగారు. ఎలాగైనా ఒక్కసారి నువ్వు రావయ్యా, 2,000 మంది రాలేరు, పేదలు వాళ్ళంతా అన్నాడు. ఓకే, ఒక 10 రోజుల టైం. 14ని ఈ దర్శనం అయిందిగా, 24ని అక్కడికి వస్తానన్నారు బాబా. ఇక 2,000 మంది ఆ మట్టి బాట రోడ్డు మొదట్లోకి వచ్చేసి ఆ 3 మైళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ వెయిట్ చేశారు. 2,000 మంది బాబాని ఒక వాహనంలో తెచ్చారు, అక్కడ దింపారు. అక్కడి నుంచి ఎడ్ల బండిలో ఊరేగింపు పెట్టారు. 12 జతల ఎడ్లు ఆ బండి కట్టారు. అంటే అంత వైభవంగా మంచి పూలు, దండలు, కిరీటాలు ఇవన్నీ మొత్తం ఎద్దులన్నీ అలంకరించేశారు. బాబాని ఈ సన్నాయి మేళంతో తీసుకెళ్తూ ఉన్నారు. 2,000 మంది చుట్టూ నడుస్తూ. ఎవరిల్లు వాళ్ళు రాగానే ఆ ఇంటి ముందు నిలబడిపోయి బాబా మీద పూల వర్షం కురిపించి ముందుకెళ్తూ ఉండేవారు. అది అద్భుతమైన సన్నివేశము. బాబూజీ రాశాడని మనం చూసి తెరవలసిందే. పూల వర్షం కురిపించారు దేవతలు అంటాం కదా, అలా ప్రతి ఇంటి దగ్గర బాబా ఆగడం, అక్కడ వాళ్ళు పూలదండలు వేయడం, హారతి ఇవ్వడం, మళ్ళీ ముందుకు వెళుతూ ఉండడం, ఇలా సాగింది. చివరికి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఊరు మధ్యలో. దాని కింద ఎత్తైనటువంటి ఒక వేదికను నిర్మించి బాబాని కూర్చుండబెట్టారు. ఇక బాబా కూర్చున్న దగ్గర నుంచి జై జయ ధ్వానాలు. ఏమి జరుగుతోందో ఏమీ తెలియని పరిస్థితి. అందరూ ఉద్వేగానికి లోనైపోయారంటే భగవంతుడు మన గ్రామానికి వచ్చి మన మామూలు కళ్ళతో ఆయన్ని చూసేటువంటి పరమ భాగ్యం మనకి దక్కింది అనేటువంటి ఆనందం అన్నమాట. అక్కడ భజనలు, డ్యాన్సులు, ఇవన్నీ అద్భుతమైనటువంటి ఆ గానం కూడా అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు బాబా అన్నారు, ఆధ్యాత్మిక ప్రసంగాలు అంత ప్రధానమైనవి కావు, నా చేతి ప్రసాదము అన్నిటికంటే విలువైనది బాబా చెప్పారు. ప్రధానంగా బాబా చెప్తూ ఉండేవారు, కృష్ణావతారం మొదలుకొని నా చేతి ప్రసాదము ద్వారా దివ్య ప్రేమను పంచడం మొదలు పెట్టాను. అంటే రాముడికి, జొరాస్టర్కి ఈ ప్రసాదం అనేటువంటి సంప్రదాయం లేదనమాట. కృష్ణుడి నుంచే మొదలై
అది చేతి ప్రసాదం అంటే అంత విలువ. మనం పోయిన వారం కూడా చదువుకున్నాం, ప్రసాదం ఎలా తీసుకోవాలి, ప్రసాదం విలువ ఏమిటి, ఇవన్నీ బాబా స్వయంగా వివరించి చెప్పారు. అంచేత చెప్పారు, మీరందరూ కూడా ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా తీసుకోండి, కానీ నాదొక హెచ్చరిక, ఎవరు నా పాదాలు ముట్టుకోవద్దు అని చెప్పారు. సరే, పురుషులు ఒక క్యూ, స్త్రీలు ఒక క్యూ వేదిక ఎక్కి వచ్చారు. కానీ వాళ్ళు ఆ ఆవేదనలో, ఆ ఉద్వేగంలో, సంప్రదాయం ఉంటుంది కదా, ఆయన పాదాలు ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ పాదాలు ముట్టుకోవడం మొదలు పెట్టేశారు. బాబాకు కోపం వచ్చింది. కోపం వచ్చినట్టు నటించారు. ఆయనకి ఎప్పుడు కోపం రాదు. కోపం వచ్చి మెట్లు దిగేసి, ఆ వేదిక దిగేసి ఎదురుగుంటా ఒక పంచాయతీ కార్యాలయం ఏదో ఉంది, అక్కడ కూర్చున్నారు. కూర్చుని వీళ్ళంతా గాబరా పడుతుంటే కార్యకర్తలు పిలిచారు, నాకేమైనా బిస్కెట్స్ టీ ఇమ్మన్నారు. 5,000 మంది పోగయ్యారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చేశారు. కానీ విశేషం ఏంటంటే, బాబా పర్యటనలో, ఆంధ్రదేశ పర్యటనలో కూడా ముందుగా చెప్పకుండానే సడన్ గా బాబా ఆ ఊరి మీదుగా వెళుతూ ఉంటే అక్కడ దర్శనం ఇచ్చేవారు. 5-6 వేల మంది దర్శనం చేసుకునేవారట గ్రామాల్లో. అంటే మరి ఎలాగ వచ్చేసేవారో, ఎక్కడి నుంచి వచ్చేసేవారో మనకు తెలియదు. అంటే ఎవడెవడికి దర్శనం ఇవ్వాలో ఆయనకు ఒక లెక్క ఉంటుంది. వాళ్ళందరూ దర్శనం తీసుకుని తీరవలసిందే. అది ఎలా వస్తారో ఆయనకే తెలుసది. అలాగూ 5,000 మంది అక్కడ గుమ్ముకూడారు. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, మట్టి రోడ్లు ఏమి లేవని చదువుకున్నాం మనం. వీళ్ళు కొంతమంది పెద్దలు వెళ్ళి బాబాని ప్రాధేయపడ్డారు, నువ్వు దర్శనం ఇవ్వకపోతే ఎలాగయ్యా, చూడు ఎంతమంది వచ్చారో అని. మరైతే నా పాదాలు ముట్టుకోకపోతే నేను రెడీ అన్నారు. అలాగే అందరికీ ఆ పెద్దలు గట్టిగా చెప్పారు, ఎవరు పాదాలు ముట్టుకోకండి అని. అది ఆ దర్శన కార్యక్రమం మొత్తానికి సజావుగా జరిగిపోయింది. 2 గంటలే ఉంటానని కౌరంపారు బాబా, కానీ 4 గంటలు పట్టింది అక్కడ. ఎందుకని ఇంతమంది ప్రజలు వచ్చేటప్పటికి. సరే, ఆ దర్శనం ఇవ్వడం ముగించి అక్కడికి దగ్గరలోనే నది పక్కన ఆ ఊరికి ముఖ్యమైన దేవాలయం ఉంది. అక్కడికి బాబాని రమ్మన్నారు. వెళ్ళారు ఆయన. అక్కడ ఒక వ్యక్తి సంరక్షకుడిగా ఉన్నాడు, సాధువు అతను. బాబాను చూడగానే సాష్టాంగ పడిపోయాడు. 6 అడుగుల ఆజానుభావుడు. బాబా అతన్ని పైకి లేవదీసి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. చాలా చాలా ప్రసన్నుడయ్యారు బాబా అతని యొక్క ప్రేమ చూసి. ఈ దర్శనం అయినంతసేపు కూడా పైన కొబ్బరికాయలు, అరటిపళ్ళు, కొంతమంది డబ్బులు. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో మనం వెళితే బాబా దగ్గర డబ్బులు పెడుతూ ఉంటారు. 10 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, ఇలా. ఎందుకంటే వాళ్ళకి దక్షిణ ఇవ్వడం అలవాటు. అలాగా పెద్ద పళ్ళల్లో డబ్బు కూడా జమైంది. బాబా పిలిచారు, ఈ మౌని భువాని పిలిచారు. నువ్వు చాలా ఖర్చు పెట్టావు కదా దీనికి, ఈ డబ్బంతా తీసుకో అన్నారు. లేదు బాబా, ఈ గ్రామస్తులు అవసరానికి మించిన డబ్బు ఇప్పటికే విరాళంగా ఇచ్చారు, ఇది నేను తీసుకోవడం ధర్మం కాదేమో అన్నాడు. బాబా చెవు పట్టుకున్నారు. ఒక గురువు చెప్పిన మాటను ఆచరించడం మినహా ఎదురు చెప్పడము అది తగదు. అది ఏదైనా అవని, నీ మైండ్ ఒప్పుకొని ఒప్పుకోకపోయినా నీకు అనవసరం. అది నీ మనస్సు, నీ మెదడుకి అక్కడ పాత్ర లేదు. ఏం చెప్తే అది, దూకేంటి దూకే, తిని అంటే తిని, వద్దంటే వద్దు, ఇది నేర్చుకో. వెంటనే అతను తీసుకొని ఆ కమిటీ వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ రిసెప్షన్ కమిటీ ఉంది కదా, వాళ్ళకి చేతిలో పెట్టాడు. తన ప్రియ శిష్యుడైనటువంటి మెహర్జీ కర్కారియా బాబాకు తొలి రోజుల నుండి శిష్యుడిగా ఉన్నటువంటి వాడు. బాబా యొక్క అవతార ఉద్యమానికి ఆర్థిక వనరులు సమకూర్చిన అతి కొద్ది మందిలో ఇతనొకడు. సరోష్ ఒకడు, మెహర్జీ కర్కారియా ఒకడు, నారిమన్ జాదాచాంజీ ఒకడు, ఇంకా జాల్ కేరావాలా ఒకడు. అంటే వీళ్ళంతా సంపన్నులు, ప్రేమలోనూ ఐశ్వర్యంలోనూ కూడా సంపన్నులు వీళ్ళు. సో మెహర్జీ కర్కారియాని నీ కారు పంపించబోయ్ అని కబురు పంపించారు. బాబా కారుతో పాటు వచ్చాడు. తిరిగి బాబా సతారా చేరుకున్నారు. ఇక ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలంతకీ తెలిసిపోయింది. బాబా వాళ్ళందరూ వెళ్ళి అడిగితే ఆ గ్రామాన్ని దర్శించి దర్శనం ఇచ్చారట. తండోపతండాల కింద చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా, పెద్దలంతా బయలుదేరి వచ్చేశారు. వచ్చేసి మా అందరికీ కూడా దర్శనం ఇవ్వాలి, మేమేం తక్కువ చేసాము. బాబా అన్నారు, లేదు లేదు, నా ఏకాంతవాసం మొదలు పెట్టడానికి చాలా తక్కువ సమయం ఉంది, నేను రాలేను. ఒక పని చేయండి, ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మీ ఊరోళ్ళు అందరూ వచ్చి ఇక్కడికే దర్శనం ఇస్తాను. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ దర్శనం ఇస్తారు. అక్కడ గరాప్టన్
ఆ రోజ్వుడ్ అనే బంగ్లా, గ్రాఫ్టన్ అనే బంగ్లాలు గుర్తున్నాయి కదండి, సతారాలు, అక్కడ నేను దర్శనం ఇస్తాను అన్నారు. ఇక మళ్ళీ ఒక్కసారి గత సంవత్సరంలో బాబా 4 ప్రధాన భాషా బృందాలకు సహవాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి భాషా బృందానికి గుజరాతీ. అప్పుడు గోదావరి మాయని సకోరి నుంచి పిలిపించి వీళ్ళందరికీ ఆవిడ దర్శనం కలిగించారు బాబా. ఆవిడ బాబాని అడిగింది, బాబా సకోరి మళ్ళీ రమ్మని అడిగింది. ఇక ఈ సహవాసులు అన్నీ అయిపోతే అప్పుడు వస్తాను నేను. ఇప్పుడు కబురు పంపించింది ఆవిడ, అయిపోయినాయి కదా సహవాసులు, మరి రా నువ్వు అని కబురు పంపించింది ఆవిడ. అప్పుడు బాబా అన్నారు, తప్పకుండా నేను వస్తాను, జనవరి 26వ తేదీ నాటికి నేను వస్తాను అని కబురు పంపించారు. ముందుగా ఆదికే ఇరానీతో కబురు ఏం పంపించారంటే, నేను వస్తాను కానీ 2 గంటలు మాత్రమే అక్కడ ఉండగలను, అంతకు మించి నేను ఉండను అని చెప్పారు. ఆవిడ ఆదికే ఇరానీ చేతులు పట్టుకుని, నన్ను యశోదంటాడైనా, మరి 2 గంటలు ఉంటే నాకు తృప్తి ఎలా కలుగుతుంది, తల్లికి, నేను తల్లిని కదా, మరి కనీసం సాయంత్రం వరకు ఉండమని చెప్పు అని ఆవిడ కబురు పంపించింది. సరే బాబా సతారా నుంచి బయలుదేరారు. ముందు రోజునే తినగా అహ్మద్నగర్ వెళ్ళారు. అహ్మద్నగర్లో ఎవరున్నారు, ఖాన్ సాహెబ్ కైకుస్రు వాళ్ళ కుటుంబం అంతా, ఆది తల్లి వీళ్ళంతా అక్కడే కదా. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కబురు పంపించారు బాబా, ఆదిని వెళ్ళి ముందుగానే నేను 9 గంటలకు వస్తానని చెప్పు, ఆవిడ్ని రెడీగా ఉండమని. ఇంకా ఏమన్నారు, నేను ఎవ్వరికీ ఏ రకమైన దర్శనాలు బయట ప్రజలకు ఇవ్వను, నేను వచ్చేది కేవలం గోదావరి మాయి స్వహస్తాలతో వంట చేస్తే అది తినడానికే వస్తున్నాను నేను, ఈ మాట చెప్పమన్నారు. ఆవిడ స్వహస్తాలతో వండి పెడితే నేను కడుపు నిండా తినడానికి వస్తున్నాను, ఈ ఒక్క మాట ఆవిడకి చెప్పమన్నారు. అది చెప్పాడు బాబా. ఆవిడ కనీసం సాయంత్రం వరకు ఉండమని అడిగింది. ఓకే, గ్రాంటెడ్. ఆవిడ కోరినట్టుగా సాయంత్రం వరకు ఉంటాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నారు. బాబా సకోరి వెళ్తున్నారు అన్న వార్త మొత్తం భారతదేశం అంతా కూడా వ్యాపించింది. మన వాళ్ళు రెడీగా ఉంటారు కదా, విజయవాడ వాళ్ళు, కాకినాడ వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాబా అక్కడ ఎలాగ దర్శనం ఇవ్వటం లేదు, సతారాలో మెహరాజాదులోను, మరి ఇలాంటి చోటైనా మనం కాస్త చూడొచ్చు కదా అని వీళ్ళందరూ, పూనా వాళ్ళు, బొంబాయి వాళ్ళు, నాసిక్ వాళ్ళు, వీళ్ళంతా బయలుదేరారు ఇక్కడికి ఆ దర్శనం కోసం అని చెప్పి. బహుశా ఆంధ్రులు వెళ్ళినట్టుగా ఇక్కడేం రాయలేదు. ఆంధ్రులు కూడా చాలా సార్లు సకోరి వెళ్ళినట్టుగా మనకి రికార్డు ఉందని, ఆంధ్రులు కూడా వెళ్ళారు. సో అవాళ ఉదయాన్నే మెహరాజాద్ నుంచి పొద్దుటి 7:30 కల్లా బయలుదేరేశారు బాబా. అక్కడికి 1 గంట ప్రయాణం అంతే సకోరి. ముందుగా ఆ సకోరికి దగ్గరలో ఒక గ్రామం దగ్గరికి ఆది ఎదురొచ్చాడు. కౌరు చెప్పేశాను బాబా అని. పదన్నారు, వెళ్దామన్నారు. 1 ఫర్లాంగు దూరం ముందుకు వచ్చేసారు ఆశ్రమవాసులు అందరూ, ముఖ్యంగా స్త్రీలు. వాళ్ళంతా కన్యాశ్రమం ఉండేది సకోరిలో. ఉపాసనీ మహారాజ్ కన్యాశ్రమమును నిర్వహించేవాడు. అందరూ కన్యలే అక్కడ ఉండేవారు. ఆయన శిష్యులు వాళ్ళంతా నడుచుకొని ముందుకు వచ్చి బాబాకు హారతులు ఇవ్వడానికి పూలమాలలతో వేచి ఉన్నారు వాళ్ళంతా. అది ఆ ఆశ్రమ మేనేజర్ ఫస్ట్ వాగ్ అని ఉండేవాడు అతను. ఎందుకంటే బాబాకు సకోరి ఆశ్రమంతో బాగా విపరీతమైన అనుబంధం ఉండేది. ఈయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఆ సకోరి ఆశ్రమంతో పరిచయం వీళ్ళందరికీ. ఆ రోజుల నుంచి ఉన్నవాళ్ళు కూడా కన్యలు, ఈ ఆశ్రమ సిబ్బంది, వీళ్ళంతా అప్పటి నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరికీ బాబా అంటే విపరీతమైన ప్రేమ. ఉపాసని ఎంత గౌరవం చూపించేవాడు బాబాకి అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. అంచేత ఆశ్రమ మేనేజర్ వచ్చి ముందు బాబాకి దండ వేశాడు. కారులో నుంచి పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లారు. తెల్లటి గుర్రం, ఒక్క వెంట్రుక కూడా తెలుపు కాకుండా వేరే రంగు లేని గుర్రాన్ని ఎంచి తెచ్చి దాన్ని ఊరేగింపు ముందు పెట్టి, అంటే కలికి అవతారం లాగనమాట. అప్పుడు ఈ వీళ్ళందరూ కూడా ఊరేగింపుగా అక్కడికి వెళ్ళారు. సరే, తిన్నగా యశ్వంతరావు అనేటువంటి పాత ప్రేమికుడు ఉండేవాడు. ఏం గుర్తు రావాలి మనకి యశ్వంతరావు అంటే? మెహరాబాద్లో ఉన్న కమలీకోటు గుర్తుకు రావాలి. ఇతను ఉపాసనీ మహారాజుకు ప్రధాన శిష్యులలో ఇతను ఒకడు, యశ్వంతరావు. ఇతను బాబాకు ఆ కమలీకోటు కుట్టించి బహుమానంగా మెహరాబాద్ పట్టుకెళ్ళి ఇచ్చాడు.
అది 9 సంవత్సరాలు ఆయన వదలకుండా ధరించారు ఆ కోటుని. ఇప్పటికీ అది మ్యూజియంలో ఉంటుంది. మనం అందరికీ తెలుసు, మనందరికీ కమ్లీ కోట్ అంటారు. అది ఎటువంటి పరిస్థితులలోనూ భారతదేశ సరిహద్దు దాటి వెళ్ళకూడదు ఈ కోట్ అని బాబా చెప్పారు. దానికి మరి ఎంత విశిష్టత ఉందో మనకు తెలియదు. ఆ కోటును బహుకరించిన వాడు అనమాట యశ్వంతరావు అంటే. బాబా సకోరి ఆశ్రమానికి చాలా తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవారు. ఉపాసని ఆజ్ఞ మేరకు ఈ యశ్వంతరావే బాబా యొక్క బాగోగులన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు టీ అడిగితే అప్పుడు, ఎప్పుడు కిళ్ళి అడిగితే అప్పుడు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అతను ఇస్తూ ఉండేవాడు బాబాకి. 6 నెలల పాటు క్షణం కూడా నిద్రపోకుండా సకోరిలో గడిపారు బాబా. అంటే మనం బాబా జీవితం వెనక అధ్యాయాలు తిరగేస్తే మన మనసులో జ్ఞాపకం ఉంటే ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇవన్నీ అతను యశ్వంతరావు. ఆ యశ్వంతరావు ఇంటికి బాబా వెళ్ళారు. మొట్టమొదటిగా గోదావరి మాయ వచ్చి బాబా మెడలో పూలమాల వేసి పాదాల మీద సాష్టాంగ పడింది ఆవిడ. ఆవిడ ఆ ఆశ్రమానికి ప్రధానమైనటువంటి ఇన్ఛార్జ్ ఆవిడ. మనకు తెలుసు కదా, గోదావరి మాయ అంటే ఉపాసనీ మహారాజ్ తర్వాత చార్జ్ పర్సన్ ఆ ఆశ్రమానికి. ఆవిడ బాబాకు దండ వేసి సాష్టాంగ పడింది. బాబా ఆశ్రమంలోని మిగిలిన కన్యలందరినీ ఆవిడ ఆయనకి ప్రణమిల్లమని చెప్పింది, పాదాలకు నమస్కరించమని చెప్పింది. అందరూ బాబా పాదాల మీద పడి నమస్కరించారు. ఇక ఆ బాబాకు హారతి పాడారు. బాబా గోదావరి మాయని దగ్గరికి పిలిచి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని అడిగారు. నువ్వు కోరిన మేరకు సాయంత్రం 4 గంటల వరకు నేను తప్పక ఇక్కడ ఉంటాను సుమా అన్నారు. సరే, అక్కడి నుంచి బయలుదేరి బాబా ఉపాసని మహారాజ్ యొక్క కుటీరానికి వెళ్ళారు. అక్కడ కాసేపు కూర్చున్నారు బాబా. అక్కడి నుంచి ఒక పూలమాల తీసుకుని ఉపాసని మహారాజ్ ఆ సమాధి దగ్గర ఆ పూలమాల వేసి ప్రణమిల్లారు బాబా. తన మండలి వాళ్ళందరినీ కూడా ప్రణమిల్లమని చెప్పారు. ఒక కన్య ఒక పాట పాడతాను పర్మిషన్ అడిగింది. బాబా 1920వ దశకంలో సకోరి ఆశ్రమానికి తరచూ వచ్చిపోతూ ఉన్న రోజుల్లో ఉపాసని మీద ఒక గేయాన్ని ఆయనే రచించారు. ఆ పాట బాబా తరచూ ఉపాసని ఎదుట పాడి వినిపిస్తూ ఉండేవారు. ఆ పాటను ఈ అమ్మాయి పాడి వినిపించింది. చాలా చాలా సంతోషించారు బాబా. అలాగే ఆ అమ్మాయి బాబా మీద కూడా మరొక కీర్తన రచించి అది కూడా పాడింది. బాబా చాలా చాలా సంతోషించారు. ఎందుకని, నా గురువు అయినటువంటి ఉపాసని మహారాజ్ జ్ఞాపకం చేశావు నువ్వు. సరే, అందరూ ఉన్నారు కానీ గోదావరి అమ్మాయి కనిపించట్లేదు, ఏది అని అడిగారు. అడిగితే లోపల వంట చేస్తోంది అన్నారు. అంటే బాబా అన్నారు, ఇక్కడ వెలుగు సరిగా లేదు, మీకు కరెంటు లేదా అని అడిగారు. ఆ రోజుల్లో కరెంటు ఉండేది కాదు. మెహరాబాదులో కరెంట్ లేదు, మెహరాజాదులో కరెంట్ లేదు. బాబా శరీరం వదిలేసిన రోజుల్లో కూడా కరెంట్ లేకుండానే ఉండేదండి అక్కడ. ఆ బాబా సమాధిలో శరీరం బాబాది ఉన్నప్పుడు కూడా కరెంట్ లేదు అక్కడ. మన ఆంధ్రులు, ముఖ్యంగా విజయవాడ ప్రేమికులు మాజేటి రామ్మోహన్ రావు గారు, చింతా సర్వారావు గారు అప్పటికప్పుడు అహ్మద్నగర్ వెళ్ళి ఒక డీజిల్ ఇంజిన్ కొని తెచ్చి అక్కడ మొత్తం సమాధికి పవర్ టెంపరీగా సమకూర్చి పెట్టారు. అందుకనే అంత ఇష్టం బాబాకి ఆంధ్రులంటే. సరే, విద్యుత్ లేదా అన్నారు బాబా. సరే, అవసరం ఉంటే ఫంక్షన్లు వాటికి డీజిల్ ఇంజిన్ పెడతాం బాబా, లేకపోతే లేదు అన్నారు. అంటే వెంటనే ఆ ఆశ్రమంలో పూర్వం నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి బాబా అన్నాడు అంటే మనకు తొందరలో కరెంట్ వచ్చేసి, నాకు తెలుసు ఆయన కెపాసిటీ. ఉపాసని చెప్పేవాడు, ఆయన నోటి వెంట ఆ మాట వచ్చింది అంటే తొందరలో మనకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అన్నాడు. ఆ ఆశ్రమంలో బాబా తరచూ వెళ్ళి వస్తూ ఉన్న రోజుల నుంచి కూడా ఉన్న కన్యలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కూడా అయిపోయారు. ముఖ్యంగా జీజీ అని ఆ కన్యలందరిలో పెద్ద ఆవిడ. ఆవిడకు బాబా అంటే వల్లమాలిన ప్రేమ. బాబాకు కూడా ఆవిడంటే అంత ఇష్టం. ఆవిడ బాగా పాత ప్రేమికురాలన్నమాట. ఆవిడ ఇక్కడే మకాం ఉంటూ ఉండేది జీవితం అంతా. కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక ఆమె బంధువులు హైదరాబాదులో ఉంటే హైదరాబాద్ ట్రీట్మెంట్కి వెళ్ళి అక్కడ ఉంటోంది ఈవిడ. అయితే ఆవిడ ఒక కబురు పంపించింది, నా గదిలో బాబాని తీసుకువెళ్ళి అక్కడ బాబాకు దండ వేసి హారతి ఇవ్వండి, బాబాకు చాలా ఇష్టం నా దగ్గర కూర్చోవడం అంటే ఆ రోజుల నుంచి కూడా
అయితే నేను లేని కారణంగా ఆరోగ్యం బాగుండలేదు కాబట్టి నా తమ్ముడిని పంపిస్తున్నానని తమ్ముడు వచ్చాడు. అతను బాబాకి దండ వేసి హారతిస్తాడని బాబా అతన్ని రమ్మన్నారు. అతను బాబాని అదే తొలిసారి దర్శనం చేసుకోవడం. అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ బాబా పాదాల మీద పడి తర్వాత ఆలింగనం చేసుకున్నాడు. ఉపాసనీ మహారాజు యొక్క కరుణా కటాక్షం వలన ఈరోజు మీ దర్శనం కలిగింది, నాకు ఎంత అదృష్టవంతుణ్ణి అన్నాడు. అక్కడి నుంచి వంటశాలలోకి వెళ్ళిపోయారు బాబా తిన్నగా. గోదావరి మాయ అక్కడ కూర్చొని కాయగూరలు కోస్తూ ఉంది. ఆవిడ చూస్తే పూరీలు ఒత్తడం మొదలు పెట్టింది. బాబా నాకు ఒక అప్పడాల కర్ర పూరి నేను కూడా చేస్తాను నీకు సాయం అని ఆయన చేతికి గోధుమ పిండి రాచుకొని గోధుమ పిండి కలిపి ఆ పూరీలు ఒత్తి ఆవిడకి ఇచ్చారు. నాకు నీ అంత బాగా చేయడం రాదు, కానీ మరి నా తల్లివి కదా, నువ్వు అంత కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు కదా అంతే. నేను బాబా ఏమనేవారు, కృష్ణుడికి యశోద ఎంతో నాకు నువ్వు అంతా అని చెప్తూ ఉండేవారు. అప్పుడు ఆ స్త్రీలందరూ కూడా బాబా చుట్టూ చేరారు. బాబా ఇలా చెప్పారు, నేను ఈ విశ్వము యొక్క బాధ్యతని నా భుజాల మీద వేసుకున్నాను. నా పరిస్థితి మీకెవ్వరికీ తెలియదు, మీ గురువైన ఉపాసనీకి ఒక్కడికే తెలుసును. ఆ ఫోటో ఉంది ఉపాసని, ఆ ముసలాడు ఉన్నాడే ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ విశ్వము యొక్క మొత్తం బరువు నా నెత్తి మీద పెట్టాడు. గత రోజుల్లోకి వెళితే 1921 ఆ రోజుల్లో ఇంచుమించు 6 నెలల పాటు ఏకబిగిన సఫోరీలో బాబా ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం నుంచి తెల్లవారే వరకు ఒకరి ఎదురుగా ఒకరు కూర్చుని ఉండేవారు ఉపాసనే బాబా. ఒక్క క్షణం కూడా నిద్ర లేదట 6 నెలల్లో. బాబా కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉండేవి బాబా కళ్ళు. చివరిలో ఆయన తన శిష్యులందరినీ పిలిచి ఉపాసని 2 చేతులు జోడించి, బాబా యువకుడు, ఆయన పెద్దవాడు, నీవు ఆదిశక్తివి, అవతార పురుషుడవు అని ప్రకటన చేశాడు. అప్పుడు బాబా స్వతంత్రంగా తన అవతార ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు. ఒక టాంగా పిలిపించి సాగనంపాడు ఉపాసని. బాబా అలా వీడుకోలు చెబుతూ ఉండగా ఉపాసని కళ్ళ నీళ్లతో అలా నిలబడి ఉన్నాడు. కాసేపటికి పైకి దుఃఖం వచ్చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత చెడు వార్త విన్నా ఎప్పుడూ చెలించని ఉపాసని ఏంటి ఇలాగా అయిపోయాడు. వాళ్ళు అడిగారు, ఎందుకు అంత దుఃఖిస్తున్నావు అని. చూడండి ఆ పసివాడు, అతని భుజాల మీద ఎంత బరువు నేను మోపానో నాకు ఒక్కడికే తెలుసు. ఈ మొత్తం విశ్వం యొక్క బరువు అతనికి అప్పగించేశాను. ఎంత నలిగిపోతాడో మీరెవరు ఊహించలేరు అని చెప్పాడు ఉపాసని. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారన్నమాట. సో నేను అనంతమైన ఆనందం అనేటువంటి ఆ ఆసరా నాకు ఉంది కాబట్టి ఇంత విశ్వ వ్యధను అవలీలగా మోయగలుగుతూ ఉన్నాను. అది గనక ఒక్క క్షణం నువ్వు మోస్తే నువ్వు ఉండవని చెప్పాను, తట్టుకోలేవు. ఎందుకని నేను ప్రతివాడిలోనూ ప్రతిదానిలోనూ అంతర్వశిగా నేను ఉంటాను కాబట్టి అందరి వ్యధ నాకే ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. అంత బాధ కూడా నాకొచ్చి చేరుతూ ఉంటుంది. ఏకకాలములో అనంతమైన ఆనందాన్ని, అనంతమైన వ్యధను అవలీలగా నేను మోస్తూ ఉంటాను. నిజంగా ఇవన్నీ ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఏంటంటే, ఇదిగో నా తల్లి ఇవిడుంది గోదావరి మాయ, ఆవిడ వండి పెడుతూ ఉంటూ ఇక్కడ తింటూ హాయిగా ఇక్కడ గోళీలు ఆడుకుంటూ గడపాలని నా కోరిక. కానీ నా గురువులు ఉన్నారే, వాళ్ళు నన్ను వదలలేదు. బాబా ఒకసారి చెప్పినట్టుగా మనం బలి ఇచ్చేటువంటి ఒక మేక ఉంటుంది, దానికి మెడ చుట్టూ పెద్ద దండ వేసి పసుపు రాసి పెద్ద మ్యూజిక్ తోటి తీసుకెళ్తూ ఉంటే ఆ మేక అనుకుంటూ ఉంటుంది, నేను ఎంత గొప్పదాన్ని, మామూలు దాన్ని కాదు, వీళ్ళంతా ఎంత గౌరవిస్తున్నారని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్లి దాన్ని బలిపీఠం మీద బలి ఇస్తారు. అలాగే ఈ పంచ సద్గురువులు 5గురు నన్ను కిందికి దించి ఇదిగో నన్ను ఇలా బలి ఇస్తారు అని బాబా ఆ స్త్రీలకి చెప్పారు. సో ఆ వంటశాల నుంచి బయటకు వచ్చి ఇంకా తన పాత మిత్రులైనటువంటి ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళని కలవడానికి వచ్చారు. ముఖ్యంగా గతంలో మెహరాబాదులో సహవాస్కి హాజరైనటువంటి ఒక ప్రేమికుడు నౌషర్వాన్ భరూచా అనేటువంటి వాడు, అతను వచ్చాడు.
అతను రాగానే బాబా పాదాల మీద పడ్డాడు. బాబా ఆలింగనం చేసుకున్నారు. అతను అశ్రుధారలు కారిపోతూ ఉన్నాయి. సరే, ఈలోగా కబురు వచ్చింది, గోదావరిమై వంట రెడీ అయిపోయింది, పూర్తి అయిపోయింది, రావాల్సింది బాబా అని కబురు పంపించారు. బాబా అక్కడికి వచ్చారు. కొసరి 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 వడ్డిస్తూ ఉందట. బాబా పక్కనే కూర్చొని, బాబా ఏం తింటారు మనకు తెలుసు, ఇంటి తింటారు ఆయన. కానీ ఆయన ఎంత ఆర్భాటం చేస్తారంటే మొత్తం అంతా కుంభకర్ణుడిలాగా అన్ని తినేసినట్టుగా అన్ని వడ్డించమన్నారు. అది వడ్డించి ఇది వడ్డించి అన్నారు. బాబా నువ్వు ఇంకా తింటలేదనేవారు. కొంచెం కొంచెం ఇలా తీసేవారు. చంటి పిల్లాడు తల్లి పెడుతూ ఉంటే తిననని ఎలా మారాన్ చేస్తాడో అలాగే మారాన్ చేశారట బాబా. ఆవిడ ఇలా వీపు మీద చేయి పెట్టారు. అమ్మా, తడిచిపోయావు నువ్వు. బయట చూస్తే చలికాలం, అది జనవరి నెల కదా, చల్లగా ఉంది. నువ్వు మొత్తం శరీరం అంతా తడిచి ముద్దయిపోయావు ఆ వంటగదిలో. బయటికి వెంటనే వెళ్ళకే, ఆరేక వెళ్ళు, జలుబు చేస్తుంది నీకు అని చెప్పారు బాబా. కొద్ది కొద్దిగా ఎంతే తిన్నారు. ఆవిడ నొచ్చుకుంది, నేను ఇంత కష్టపడి వండితే నువ్వు ఇంతే తింటే ఎలాగని. లేదు, ఇవన్నీ వడ్డించు నా ప్లేట్లో అని, ఇదంతా ఈ కన్యలకి ప్రసాదంగా పంచిపెట్టు, నా ప్రసాదముగా అని. అప్పుడు అందరూ కన్యలు ఒక వరుసలో వచ్చి దీన్ని ప్రసాదంగా తీసుకున్నారు. బాబా కూడా భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు మెహరా బాబా తినేదానికంటే ఎక్కువ వడ్డించేస్తూ ఉండేది ఆవిడ. తెలిసి ఆవిడకి తినడని. కానీ ఆయన ప్లేట్లో ఉంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. వీళ్ళకే అదే పదార్థాలు పెట్టినా కూడా బాబా కలిపినటువంటి ఆహారమునకు ఉన్న టేస్ట్ మిగిలిన ప్లేట్లో ఉండేది కాదట. ఆవిడ మెహరా ఎప్పుడు చెబుతూ ఉంటుంది, దివ్య ప్రేమను కలిపి వండడంలో ఆయన బహునేర్పరి. కాబట్టి ఆయన చేతి వేళ్ళు అలా తగలగానే దానికి అమృతం యొక్క రుచి వస్తుంది అని. అప్పుడు బాబా చెప్పారు, నా మండలి వాళ్ళ గురించి ఈవేళ కొంచెం చెప్పాలనుకుంటున్నాను మీకు అని కూర్చుండబెట్టారు. భోజనం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎరిక్ పక్కన ఉన్నాడు. వీడు యువకుడుగా ఉన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నాడు. చాలా బలంగా ఉండేవాడు, చాలా బాగా చదువుకున్నవాడు, బాగా సంపన్నుడు. కానీ వీడిని ఎలా చేసేసాను చూశారు కదా మీరు. ఇప్పుడు వీడికి కంటి నిండా నిద్ర లేదు, తిందామంటే తినడానికి లేదు. బాబా అన్నారు, వీడు రోజుకు ఒక పూట భోజనానికే అలవాటు పడ్డాడు. ఎందుకు 2 పూటలు తింటే నా పక్కన ఉండడం కుదరదు కాబట్టి, నాకు ఏం అమ్ముతరమో అనేటువంటి ఆ ఆతృత కారణంగా ఒక పూటే తినడం అలవాటు చేసుకున్నాడు. 2వ పూట తినేవాడు కాదు. ఎందుకని బాబా గబుక్కని పిలుస్తారు, ఆయనకు అవసరం అని. అంత కఠోరమైనటువంటి అంకిత భావంతో ఇతను పనిచేస్తూ ఉంటాడు అన్నాడు. 2, నా సోదరి మణి గురించి చెప్పాలి. బాబా చెప్తున్నారు, మణి గురించి చెప్తున్నారు. పసిదానిగా ఉన్నప్పటి నుంచి కూడా నేనంటే పిచ్చి ప్రేమ. ఆవిడికి తల్లి తండ్రి కంటే నన్నే ఎక్కువ ప్రేమించింది. బాబాకు ఆవిడికి ఎంత తేడా తెలుసా అండి? వయసులో 25 ఏళ్ళ తేడా. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. నేను చదువు మానేస్తాను, నేను వచ్చేస్తాను, నువ్వు వద్దేగాను, ఉండు 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 అని చెప్తూ ఉండేవారు బాబా. మణి తన ఇష్టం గురించి ఒక చోట ఇలా రాసుకుంది, నేను చనిపోతే నా సమాధి మీద ఒక అక్షరాలు ఉంటే బాగుండునని నా ఇష్టం. కానీ మరి తండ్రి ఇష్టం, ఆయన ఆదేశం ప్రకారం చెయ్యాలి కదా. తల్లి ఉత్తరం రాసింది బాబాకి, షిరీన్ ఉత్తరం రాసి కొడుకు బాగోగులన్నీ అడిగి చివరిలో నీ ప్రియమైన చెల్లెలు ఉంది కదా, అది ఎప్పుడు నీ గురించే పిచ్చిదానికి, నీ గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. అంటే నిన్ను వదిలి ఉండలేని నీ పిచ్చి చెల్లి అని అక్కడ రాసింది ఆ ఉత్తరంలో. ఆ అక్షరాలు నా సమాధి మీద ఉంటే బాగుండునని నా ఆశ అని ఆవిడ రాసుకుంది. అంటే నిన్ను వదిలి ఉండలేని నీ చెల్లి అని ఆ సమాధి మీద రాయమని. అంత ప్రేమ. ఆవిడ ఉదయం నుంచి సాయంత్రం వరకు టైట్ మిషన్ వదలదు, వేళ్లు కందిపోయి ఉంటాయి ఆవిడకి ఎప్పుడు కూడా. బాబా చెప్తున్నారు, ఇక్కడ మెహరాబాద్లోను భారతదేశంలోని అనేక ప్రదేశాలలో నా ప్రేమికులు చేసే కార్యక్రమాల వివరాలు పశ్చిమ దేశాలు వాళ్ళకి తెలియకుండా ఉంటే ఎలా అని ఇవన్నీ ఉత్తరాలుగా రాసి టైప్ చేసి నాకు చూపెట్టి అవి పంపిస్తూ ఉంటుంది. సో పశ్చిమ దేశాలతో లింక్ని ఈవిడి ద్వారా నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను అని బాబా చెప్పారు. ఇంకా బాబా అన్నారు, మీరు నా దర్శనం చేసుకున్నారు కరెక్టే,
ఇది కరెక్ట్ కాదు. నా ఒక్క శరీరంలో ఉన్న నన్నే చూస్తే అలా, అందరిలోనూ ఉన్న నన్ను చూడడం అలవాటు చేసుకోండి. అందరిలోనూ ఉన్న నన్ను చూడడం అలవాటు చేసుకోండి. అది నిజ దర్శనము అవుతుంది. గోదావరి మాయని పిలిచి ఆవిడ మీద ఇలా చెయ్యి వేసి అన్నారు. ఈవిడంటే ఎంత గాఢమైన ప్రేమో ఎందుకో తెలుసా మీకు? ఎన్నో జన్మల నుండి ఈవిడ నాతో సంబంధము కలిగి ఉంది. అంటే గత అవతారాల్లో చాలా సన్నిహితముగా బాబాతో, అంటే ఇదివరకు మహమ్మద్గా, జీసస్గా, మరి ఎప్పటి నుంచో తెలియదు, అప్పటి నుంచి నాతో అనుబంధము కలిగి ఉంది. అందుకని ఈవిడంటే నాకు ఇష్టము. సృష్టిలో ఉన్నటువంటి పవిత్రమైన ఆత్మలలో ఎంత పవిత్రమైన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బాబా చెప్పారు, నేనంటే వల్లమాలిన ప్రేమ ఈవిడికి, ఈవిడ ప్రేమే నన్ను ఇక్కడికి తెప్పించింది అని చెప్పారు బాబా. సరే, ఆ జీజీ అనేటువంటి ఆ వృద్ధ కన్య ఉంది కదండి, ఆవిడ సోదరుణ్ణి పిలిచి తన మెడలో నుంచి ఒక గులాబీ తీసి అతనికిచ్చి ఇది తినేయమని చెప్పారు. నీకు నా బహుమానంగా ఇస్తున్నాను. హైదరాబాదులో ఉన్న మీ అక్క అనారోగ్యములో ఉండి కూడా ప్రతిరోజు ఎంతో మంది పేదలకు అన్నదానం చేస్తూ ఉందట ఆవిడ. అది ఉపాసని ఆర్డర్. ఎక్కడున్నా సరే నువ్వు ఈ అన్నదానం చేస్తూ ఉండమని ఆవిడికి సహాయం చేస్తూ ఉండు సుమా అని బాబా తన ఆదేశంగా ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.